హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం గిరి ప్రదక్షిణ. వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్. టీడీపీ జనసేనలోకి 14 మంది కార్పొరేటర్లు. నారాయణఖేడ్లో అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ బోనాలు. గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ జిఎని శ్రీధర్. సచివాలయాల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు. ఉచిత కంటి వైద్య పరీక్షలకు విశేష స్పందన. జనసేన ఆధ్వర్యంలో రాధమ్మ అనే నిరుపేద మహిళకు వీల్ చైర్ బహుకరణ. పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్. సింహాచలం గిరి పరిక్రమలో అఖండ హరినామ సంకీర్తన. మైలుపల్లి పోతయ్య కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనిదెల నాగబాబు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సింహాచలం గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ సందర్భంగా సింహాచలం అడవివరం హనుమంతవాక ఎంవీపీ మీదుగా మద్దిలపాలెం కంచరపాలెం ఎన్ఏడి మీదుగా ఈ ప్రదర్శన 32 కిలోమీటర్ల పొడవును నిర్వహించారు. 2 లక్షల వరకు భక్తులు ఈ గిరి ప్రదర్శనలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ తగిలింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు 14 మంది తెలుగుదేశం జనసేన పార్టీలో చేరారు. వారందరికీ తెలుగుదేశం భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం అధ్యక్షులు గండి బాబ్జీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నారాయణఖేడ్లో అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ బోనాలు సమర్పించారు. వర్షానికి సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, అమ్మవారి నమస్మరణలతో పట్టణ ప్రధాన రహదారులు మార్మోగాయి. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డులో జరిగిన పౌర్ణమి వేడుకల్లో విశాఖ నగరి డిప్యూటీ మేయర్ జిఎని శ్రీధర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక అంబేద్కర్ నగర్ శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీధర్ దంపతులను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు సచివాలయంలో ఆధార్ స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు పులివెందుల మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 23న చెన్నారెడ్డి కాలనీ నగరిగుట్ట సచివాలయం, 24న ప్రశాంతి నగర్ వెంకటాపురం సచివాలయం, 25న మిస్సమ్మ బంగ్లా పెద్దకొండప్ప కాలనీ సచివాలయం, 26న బకరాపురం ఉలిమెల్ల సచివాలయం, 27న రాజీవ్ కాలనీ సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC. వెల్కమ్ బ్యాక్.
విశ్రాంతి ఉద్యోగులకు అభిలాష్ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పులివెందుల పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో డాక్టర్ గురు అభిలాష్ ఆధ్వర్యంలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కంటి జబ్బులతో బాధపడుతున్న పలువురికి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి టెక్నికల్ అసిస్టెంట్ భద్రకుమార్, విశ్రాంతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అగ్గిచేనుపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ అనే నిరుపేద మహిళకు జనసేన ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ చేశారు. అనంతరం రాధమ్మకు జనసేన సభ్యత్వం నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ యుగేందర్ పొన్న, మండల అధ్యక్షులు పురుషోత్తం, యువజన అధ్యక్షులు సతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గం సంయుక్త కార్యదర్శి అన్నమలై, మండల కార్యదర్శులు దినాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్ప మండలం అగిచేనపల్లి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాము. రాధమ్మ అనేటువంటి మహిళకు ఒక వీల్ చైర్ కూడా ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సంకల్పంతో కూడా ఈ గ్రామానికి రావటం జరిగింది. వీల్ చైర్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వటానికి సహాయపడినటువంటి సామాజిక సేవకులు, మంచి నాయకులు పళనిరెడ్డి అన్నకి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2023-24ను ప్రవేశపెట్టారు. కాగా రేపు ఆమె సభలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాతే ఇదే తొలి బడ్జెట్. హరే కృష్ణ మూవ్మెంట్ విశాఖపట్నం భక్తులు 20వ తేదీన సింహాచలం గిరి పరిక్రమలో భక్తుల కోరిక మేరకు అఖండ హరినామ సంకీర్తన నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సింహాచలం నుంచి సింహాచల అప్పన్న స్వామి రథము వెంట హరే కృష్ణ మూవ్మెంట్ వారి రథము అప్పన్న స్వామి వారి ఫోటో అలంకరణతో బయలుదేరారు. ఈ హరినామ సంకీర్తనలో భక్తులు ఉత్సవంగా వివిధ రకాల సంగీత వాయిద్యాలు, మృగంధం, కార్తల్, డప్పులు మొదలగునవి ఉపయోగిస్తూ హరినామ సంకీర్తనలతో, నాట్యాలతో సంకీర్తన నిర్వహించారు. దీనిలో పాల్గొన్న భక్తులు భక్తితో తన్మయము చెందినారు. ఈ కార్యక్రమం శ్రీమా నిష్కరించిన భక్తదాస ప్రెసిడెంట్ హరే కృష్ణ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కొవ్వాడ పంచాయతీకి చెందిన క్రియాశీలక సభ్యులు మైలుపల్లి పోతయ్య ప్రమాదవశత్తు రోడ్డు యాక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. ఆ కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును మంగళగిరి ఆఫీసులో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనిదెల నాగబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో అచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ విశ్వక్ సేన్, రణస్థలం మండల అధ్యక్షులు బస్వగోవిందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకి, జన సైనికులకి, వీర మహిళలకి, ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించినటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం. 2021లో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామంది హెల్ప్ చేశారు. కానీ ఇంకా ఎఫెక్టివ్గా, కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గురు పౌర్ణమి సందర్భంగా సింహాచలం గిరి ప్రదక్షిణ. వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్. టీడీపీ జనసేనలోకి 14 మంది కార్పొరేటర్లు. నారాయణఖేడ్లో అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ బోనాలు. గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ జిఎని శ్రీధర్. సచివాలయాల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు. ఉచిత కంటి వైద్య పరీక్షలకు విశేష స్పందన. జనసేన ఆధ్వర్యంలో రాధమ్మ అనే నిరుపేద మహిళకు వీల్ చైర్ బహుకరణ. పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. సింహాచలం గిరి పరిక్రమలో అఖండ హరినామ సంకీర్తన. మైలుపల్లి పోతయ్య కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనిదెల నాగబాబు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.